బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మావోయిస్ట్ అగ్రనేత కేశవరావు, నంబాల కేశవరావు మృతదేహానికి సంబంధించి కూడా ఇంకా సస్పెన్స్ వీడలేదు. అయితే ఇప్పటికే 4 రోజుల క్రితం ఛత్తీస్గఢ్ అడవుల్లో కూడా మావోయిస్టులను మట్టుబెట్టారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఆ ఎన్కౌంటర్లో కూడా నంబాల కేశవరావు కూడా ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. అయితే నంబాల కేశవరావు డెడ్ బాడీకి సంబంధించి కూడా ఇంతవరకు అధికారులు తమ కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించలేదని కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటికే హైకోర్టు కూడా కేశవరావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆర్డర్స్ కాపీని కూడా నంబాల కేశవరావు కుటుంబ సభ్యులు అధికారులకు సమర్పించారు. అయినా కూడా ఇంతవరకు కూడా కేశవరావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకైతే అప్పగించలేదు. సో దీంట్లో ఇప్పటికే నంబాల డెడ్ బాడీ కోసం కుటుంబ సభ్యులు కూడా ఎదురు చూస్తున్నారు. నంబాల మృతదేహంపై హైకోర్టు కూడా కీలక ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఆ ఆదేశాలను కూడా అధికారులకు అందజేస్తారు. అదే కోర్టు ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఉన్నత అధికారులకు కూడా కుటుంబ సభ్యులు అందజేయడం జరిగింది. కానీ మృతదేహం అప్పగింతపై కూడా అధికారులు సరైన క్లారిటీ కూడా ఇవ్వట్లేదని తెలుస్తుంది. అయితే కేంద్ర అనుమతి కోసం ఎదురు చూస్తున్నామంటూ కూడా ఇప్పటికే అధికారులు కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో అధికారుల తీరుపై కూడా కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. ఒకవేళ రేపటిలోగా నంబాల మృతదేహాన్ని అప్పగించకపోతే అధికారులపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు నంబాల కేశవరావు కుటుంబ సభ్యులు. అయితే మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు మృతదేహం అప్పగింతపై సస్పెన్స్ ఇంకా వీడటం లేదు. మృతదేహం కోసం ఛత్తీస్గఢ్లో ఆయన బంధువులు ఎదురు చూస్తున్నారు. నంబాల కేశవరావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఇప్పటికే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆర్డర్స్ను ఛత్తీస్గఢ్ అధికారులకు కేశవరావు ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చారు. అయినా కూడా డెడ్ బాడీని అప్పగించడం లేదని ఆవేదన చెందుతున్నారు. అయితే తాము కేంద్రం అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని అధికారులు చెబుతున్నారు. మృతదేహాన్ని అప్పగించకపోతే సోమవారం అంటే ఇవాళ కోర్టు ధిక్కరణ కేసు వేయాలని కూడా కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు నంబాల కేశవరావు మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించాలని వామపక్ష ప్రజా సంఘాల నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆదివాసీల సంపదైన అడవులను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించాయి. అయితే ఆదివాసుల హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమకారులను ఆపరేషన్ కగార్ పేరిట హతమారుస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు. నంబాల కేశవరావు ఒడిశాలో చికిత్స పొందుతున్న సమయంలో పట్టుకొని అడవులకు తీసుకెళ్లి కాల్చి చంపేశారని కూడా ఆరోపిస్తున్నారు. తక్షణమే ఆయన మృతదేహాన్ని ఫ్యామిలీ మెంబర్స్కు అప్పగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే 4 రోజుల క్రితం ఛత్తీస్గఢ్ అడవుల్లో నంబాల కేశవరావును ఎన్కౌంటర్లో కాల్చి చంపినట్లు కూడా సమాచారం. సో ఈ నేపథ్యంలో ఆయన మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తమకు అప్పగించాలని కూడా కుటుంబ సభ్యులు అడుగుతున్న నేపథ్యంలో అధికారులు దానికి సంబంధించి వివిధ కామెంట్స్ చేస్తున్నారు. కేంద్రం ఇచ్చే ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ హైకోర్టు మాత్రం నంబాల కేశవరావు మృతదేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో అటు అధికారులు మాత్రం కేంద్రం ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్తున్న కామెంట్స్ అయితే ఇప్పుడు చర్చకు దారితీశాయి. దీంతో ఇవాళ ఒకవేళ వాళ్ళు అధికారులు అప్పగించకపోతే కోర్టు ధిక్కరణ కేసులో కుటుంబ సభ్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని చెప్తున్నారు. సో ఏదైతే నంబాల కేశవరావు మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులు అప్పగించాలని కూడా అటు వామపక్ష ప్రజా సంఘాల నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆదివాసుల సంపదైన అడవులను కార్పొరేట్కు కట్టబెట్టేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కూడా ఆరోపిస్తున్నారు. సో ఆదివాసుల హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమకారులను ఆపరేషన్ కగార్ పేరిట హతమారుస్తున్నారని కూడా కీలక ఆరోపణలు చేశారు. నంబాల కేశవరావు ఒడిశాలో చికిత్స పొందుతున్న సమయంలో పట్టుకొని అడవుల్లోకి తీసుకెళ్లి కాల్చి చంపారని ఆరోపిస్తున్నారు. తక్షణమే ఆయన మృతదేహాన్ని ఫ్యామిలీ మెంబర్స్కి అప్పగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి నంబాల కేశవరావు కుటుంబ సభ్యులు కూడా మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. నంబాళ్ళ కేశవరావు తదితరుల డెడ్ బాడీని తెలుగు వాళ్ళ ముగ్గురు యొక్క మృతదేహాలని కూడా ఇవాళ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వలేదు. నారాయణపురం పోలీసులు ఇప్పటివరకు తిప్పి సాయంకాలం వరకు
చివరికి మార్చురీకి తాళం పెట్టి 6:30 గంటలకు వెళ్ళిపోయారు హాస్పిటల్ వర్గాలు. ఇది అన్యాయమైంది. వాళ్ళ సోదరుడు స్వయంగా వెళ్ళాడు, హైకోర్టు ఆర్డర్ కూడా తీసుకొని వెళ్ళారు. నిన్న శనివారం హైకోర్టు ఎదురుగా వచ్చినటువంటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వ ప్రతినిధి ఏ ఆంక్షలు పెట్టలేదు. వాళ్ళు రమ్మనండి బంధువుల్ని, మేము సాధారణంగా అందిస్తామని చెప్పిన వాళ్ళు ఇవాళ ఇవ్వలేదు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా పైన ఒత్తిడి వస్తుంది కనుక మేము పంపటం లేదని చెప్తున్నారు. దానికి సంకేతాలుగా అంబులెన్స్ ఓనర్ల మీద, అంబులెన్స్ డ్రైవర్ల మీద శ్రీకాకుళం ఎస్పీ ఆఫీస్ నుంచి, నాట్ ఎస్పీ ఆఫీస్ నుంచి కూడా ఒత్తిళ్లు వస్తున్నాయి. ఇవి మాకు కూడా రెండు ప్రభుత్వాలు, ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒక లోపాయకారి ఒప్పందంతో డెడ్ బాడీని ఇవ్వకూడదనే ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అంటే హైకోర్టు ఉత్తర్వుని సైతం కూడా ధిక్కరించిన ఈ పరిస్థితి చాలా అన్యాయమైంది. గతంలో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు, సెంట్రల్ కమిటీ సభ్యులు అనేక మంది మరణించినప్పుడు కూడా డెడ్ బాడీలు ఇచ్చారు. ఇవాళ ఆ డెడ్ బాడీలు ఇవ్వకుండా చేశారు. మనిషికి ఏ ఊళ్ళో పుట్టాడో ఆ ఊళ్ళో తన అంత్యక్రియలు జరుపుకునే అవకాశం కూడా శవానికి చేయడం అనేది, ఒకవైపున మావోయిస్టులను నిర్మూలించాం, ఇక వాళ్ళ పని అయిపోయిందని చెప్పి అమిత్ షా, మోడీలు చెప్పుకుంటూ, రెండో వైపున డెడ్ బాడీ మీద అంత కక్ష కట్టారంటే ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలిచారు ఇప్పుడు అనుమానంగా ఉంది. వాళ్ళని మేము చంపేశాం, ఇక వాళ్ళు ఓడిపోయారు, మేము గెలిచాం అన్నోళ్ళు మరి శవం మీద ఎందుకు? ప్రాణం లేని శవం మీద, శవం ఏముంది అక్కడ, కాల్చివేసేదే కదా. దానికి అంత భయపడిపోతుందంటే ఎవరు ఓడారు, ఎవరు గెలిచారు అది కూడా అనుమానం. ఇప్పటికైనా మేము డిమాండ్ చేసేది ఏమిటంటే వెంటనే ఇకనైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అలాంటి ఆంక్షలు విధించకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తన గ్రామంలో తన ఆత్మగౌరవంతో ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ అంత్యక్రియలు జరుపుకునే అవకాశం కల్పించాలని, అదేవిధంగా హైకోర్టు కూడా తన తీర్పుని ఏదైతే ఉల్లంఘించారో వెంటనే తిరిగి సువమోటోగా తీసుకొని, లేదా పౌర హక్కుల సంఘం వేస్తే దాన్ని వెంటనే పిటిషన్ తీసుకొని తిరిగి ఆదేశించాలని కోరుతూ, ఒకవేళ ఇప్పటికి ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు అన్ని, ముఖ్యంగా వామపక్షాలన్నీ ఐక్య ఉద్యమం నడపాల్సిన అవసరం ఉందని, దానికి మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ వైపు నుంచి అన్ని పార్టీలను ఐక్యం చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. పి ప్రసాద్, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి. బాడీ ఇవ్వడానికి మొట్టమొదట మధ్యాహ్నం వరకు తిప్పి సాయంకాలం చెప్పింది ఏమిటంటే, మీరు అక్కడ లాండ్ ఆర్డర్ ఆఫీసర్ యొక్క పర్మిషన్ వాళ్ళకి అప్లై చేసి వచ్చారా అన్నారు. మేము కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్లో హైకోర్టు కాపీ ఇచ్చి ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకున్న కాపీని చూపెట్టాక మళ్ళీ ఒక పావు గంటకి పక్కకి వెళ్ళొచ్చి, ఆయన మీ సోదరుడని మాకు ఎలా తెలుసు అన్నారు. పేపర్లన్నీ రాసిన ఇంగ్లీష్ పేపర్లు పట్టుకెళ్ళి అవి కూడా చూపెట్టారు. పేపర్లు మాకు ముఖ్యం కాదు, మీ సోదరుడని ఆధార్ కార్డులో ఉందా, పాన్ కార్డులో, ఆధార్ కార్డు మొన్న వచ్చిందండి, 40 ఏళ్ల కింద అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాడు, ఇప్పుడు ఆధార్ కార్డులో ఇట్లు ఎలా ఉంటాడు, అసలు ఓటక్కు కూడా రాకుండా ముందు వెళ్ళాడు, ఓటక్కు ఎలా ఉంటుందని వీళ్ళు అడిగారు. మరి మా అధికారులు ఒప్పుకోవట్లేదు, ఆధారాలు చూపెట్టాలంటున్నారు. ఇవన్నీ కూడా కుంటి సాకులని మేము అభిప్రాయపడతాం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బాడీస్ లేదా మిగతా అన్ని కూడా ఇచ్చేసినారా ఏంటి సార్? ఆదివాసీల్ని చైతన్యపరచడానికి తెలుగు ప్రాంతం నుంచి మావోయిస్టులు వెళ్ళి చైతన్యపరచడానికి ప్రయత్నం చేశారు. ఎక్కడ వివేకానందుడు పుట్టాడు, ఎక్కడ గాంధీ పుట్టాడు, దేశమంతా తిరిగారు. వాళ్ళు వాళ్ళ భావజాలం ప్రకారం ఆదివాసీల దగ్గరికి వెళ్ళారు. ఆదివాసీల్ని మావోయిస్టులని విడగొట్టడానికి, ఆదివాసీలుగా చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీలను ఇచ్చేసి కేవలం చైతన్యపరచడానికి ఒక త్యాగ నిరతతో వచ్చిన వాళ్ళని వేరు చేసి వాళ్ళ నుంచి వీళ్ళు వేరు చేయాలని ఒక వ్యూహాత్మకంగా డివైడ్ అండ్ రూల్ పాలసీని ప్రభుత్వం అనుసరిస్తుంది. ఇది సరైనది కాదు, ఇది అమానవీయమైందని మేము భావిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వమే దీనిపైన వెనుకం చేసి ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదా కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన? అంబులెన్స్ వెహికల్ డ్రైవర్ని, అంబులెన్స్ ఓనర్ని కూడా ఇవాళ శ్రీకాకుళం ఎస్పీ ఆఫీస్ నుంచి ఒత్తిడి తెచ్చారు. నీకు ఆధార్ కార్డు ఏంటి, నీ పాన్ కార్డు ఏంటి, ఇవన్నీ అడగడం అంటే బెదిరిపోయి వెనక్కి రావాలని. వీటన్నిటి చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రచ్ఛన్న హస్తం కూడా ఉంది, బాడీ ఇక్కడికి రాకుండా ఉండాలని. మేము శ్రీకాకుళం జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు పెద్ద చరిత్ర ఉంది, ఘనమైన చరిత్ర ఉంది. మీ జిల్లాలో ఉన్న మీ పౌరుడు ఒక విప్లవోద్యమానికి వెళ్ళాడు. ఎవరు ఏ పార్టీ అనేది వాళ్ళ ఇష్టం, ఈ రాజ్యాంగం కల్పించినట్టు. కానీ ఆ వ్యక్తి యొక్క లాంఛనంగా, ఆ వ్యక్తి యొక్క అంచెరికలు జరపకుండా చేసే ఈ విధానాన్ని పార్టీలకు అతీతంగా, అది టీడీపీయా, వైకాపా, ఏ పార్టీ అనే సంబంధం లేకుండా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ కూడా ఒక ఆత్మగౌరవ చైతన్యంతో దీన్ని ఖండించాలని కూడా మేము విజ్ఞప్తి. రీసెంట్గా ఛత్తీస్గఢ్లో జరిగిన
రీసెంట్ గా ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో మరణించిన మావోయిస్ట్ నాయకుల మృతదేహాల తరలింపు విషయంలో పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని మావోయిస్టుల బంధువులు పౌర హక్కుల నేతలు కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ అగ్రనేతలు నంబాల కేశవరావు, నవీన్లతో పాటు 26 మంది మరణించారు. అయితే వారి మృతదేహాలను అప్పగించే విషయంలో జిల్లా ఎస్పీ ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నారని ఏపీ పౌర హక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పౌర హక్కుల సంఘం ఏపీ అధ్యక్ష కార్యదర్శులు చిట్టిబాబు, అదేవిధంగా చిలకా చంద్రశేఖర్లు కూడా సీఎం చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనితకు కూడా లేఖ రాశారు. వారి మృతదేహాలను తీసుకురావడానికి 3 రోజుల నుంచి వారి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుంటే నంబాల కేశవరావు కుటుంబ సభ్యులు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అనేక విధాలుగా అడ్డంకులు సృష్టిస్తున్నారని కూడా ఆ లేఖలో ఆరోపించారు. అదేవిధంగా నేరుగా కూడా ప్రెస్ ముందర కూడా చెప్పడం జరిగింది. అయితే కేశవరావు మృతదేహం కోసం ఛత్తీస్గఢ్లో 3 రోజులుగా అతడి సోదరుడు వేచి ఉన్నారని, అయితే బస్తార్ ఐజీ సుందర్ రాజ్తో పాటు శ్రీకాకుళం ఎస్పీ అతడిని బలవంతంగా వెనక్కి పంపించేశారని కూడా వాళ్ళు విడుదల చేసిన ఒక లేఖలో పేర్కొన్నారు. అయితే మరో నేత నవీన్ కుటుంబ సభ్యులతో కలిసి కేశవరావు సోదరుడు జిల్లా ఎస్పీని కలిసి దాదాపు 45 నిమిషాల పాటు మాట్లాడినా ఆయన ఏం మాత్రం స్పందించడం లేదని కూడా తెలిపారు. అంతేకాకుండా వారిపై నిఘా ఉంచి హౌస్ అరెస్ట్ లో కూడా ఉంచారని కూడా ఆరోపిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయిస్తే కింద స్థాయి పోలీసుల ద్వారా ఒత్తిడి తెస్తున్నారన్నారు. అయితే ఛత్తీస్గఢ్లోనే అంత్యక్రియలు నిర్వహించాలని కూడా శ్రీకాకుళం తీసుకురావద్దంటూ కూడా వారి కుటుంబ సభ్యులపై కూడా తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారని కూడా ఆరోపించారు. ఆ మృతదేహాలను తీసుకొని అంత్యక్రియలు నిర్వహించుకోవద్దని కూడా వారి రక్త సంబంధికులను కూడా హైకోర్టు ఆదేశాలు సైతం జారీ చేసిందని కూడా చెప్పారు. అయినప్పటికీ వారి కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని ఆ లేఖలో పౌర హక్కుల సంఘం నేతలు కూడా వివరించారు. అంతేకాకుండా మృతదేహాలను తీసుకురావడానికి వెళ్లిన అంబులెన్స్ డ్రైవర్ను శ్రీకాకుళం జిల్లా పోలీసులు తీవ్రంగా బెదిరిస్తున్నారని వారు లేఖలో వివరించారు. అయితే మనిషి మరణిస్తే అతన్ని గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలను నిర్వహించడం ఆనవాయితీ అని, అలా బంధువులు సన్నిహితులు అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తారని, అలాంటి వాటిని నిరాకరించేలా వ్యవహరించడం చట్టరీత్యా నేరమని కూడా పౌర హక్కుల నేతలు కూడా లేఖలో ఆక్షేపించారు. అంతేకాకుండా నైతికంగా పౌరులు సైతం దీన్ని ఖచ్చితంగా కరెక్ట్ కాదని కూడా చెప్తున్నారు. అయితే శ్రీకాకుళం ఎస్పీ వ్యవహరిస్తున్న విధానాలపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకొని మృతదేహాలను అప్పగించేలా చొరవ చూపాలని కూడా వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమస్యను సున్నితంగా పరిష్కరించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనితను కూడా ఈ లేఖ ద్వారా ఏపీ పౌర హక్కుల సంఘం నేతలు కూడా విజ్ఞప్తి చేశారు. అయితే అంతిమ సంస్కారాలు పూర్తి చేసేలా అవకాశం ఇవ్వాలని కూడా వారు ప్రభుత్వానికి రాసిన లేఖలో కూడా కోరారు. అయితే మొత్తం మీద కూడా మావోయిస్ట్ అగ్రనేత అయిన నంబాల కేశవరావు సంబంధించిన మృతదేహానికి కుటుంబ సభ్యులకు అప్పగించే విషయంలో ఇప్పటికే సస్పెన్స్ నెలకొంది. అయితే హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా అధికారులు మాత్రం దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది అని చెప్తూ కూడా రకరకాల కామెంట్స్ చేసినట్టు ఇప్పుడే మనకు వస్తున్న సమాచారం.